దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ మామిడికాయలతో ఊరగాయ అయితే పెట్టుకుందాము. ఇవి 3 కిలోల మామిడికాయలు. ఇవి పైన ఈ బొచ్చుకులను తీసేసేసి నీట్గా క్లీన్ చేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాను. ఇవి ఈ 3 కిలోకి 1 గ్లాస్ చొప్పున, పావుసేరు గ్లాస్ చొప్పున ఉప్పు. ఇది కూడా బాగా ఎండబెట్టుకున్నాను. చూడండి, ఎక్కడ తడైతే ఉండకూడదు. ఇవి వెల్లుల్లిపాయలండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసుకున్నాను. ఈ ఆవాలు కూడా బాగా ఆరబెట్టుకున్నాను. ఇవి 150 గ్రాముల ఆవాలు. చూడండి, శనగ నూనె, వేరుశనగ నూనె 1 లీటరు. వీటిని మా హస్బెండ్ దగ్గర ముక్కలు ఆవకాయకి ముక్కలు ఎలా కొట్టుకుంటాం అలా కొట్టిస్తానండి. విన్నీ, అమ్మా డాడీని పిలువు నాన్న, ముక్కలు కొట్టిస్తాడా? సరే అమ్మా. డాడీ, అమ్మ కొత్త ఊరికే పెడుతుంది, మన హెల్ప్ కావాలంట. అవునా? ఏం చేయాలంట? అది ముక్కలు కొట్టేయాలంట. సరే, ఊరగాయ బాగుంటుంది. మనం పెద్ద నూనె నంచుకున్నట్టు బాగుంటుంది. కొట్టిద్దాంపా. ఇలా కొట్టాలంతే. ఓకే డాడీ, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కొట్టు, వీలు కొట్టేస్తారు. అవును, మనకు బాగా ఊరాలంటే మచ్చగా చిన్న చిన్న కొడితే ఇంకా పక్కన ఊరుతుంది, కలిసి వస్తుంది మనకు. ఊరికే దిగిపోతుంది. అవును డాడీ. చూడడానికి కొంచెం బాగున్నట్టుగా పొయ్యి పాటుగా కొట్టుకుని చూడండి. అంతే, ఎంత మాత్రం కొట్టుకుంటే మాత్రం అంతే. 1 కిలోకి 1 స్పూన్ లెక్కన 3 కిలోలు కాబట్టి 3 స్పూన్ మెంతులు. అదేవిధంగా 3 స్పూన్ జీలకర్ర. చూపించు. ఆవపిండి ఇది వేయించుకోకుండానే మామూలుగా ఎండలో ఆరబెట్టుకొని చేసుకున్న ఆవపిండి. వీటిని కూడా మిక్సీ పట్టేసుకున్నాం. వీటిని ఇదండి ఎండలో ఆరబెట్టుకున్న ఆవపిండి. ఇదే డ్రై అయితే చేయలేదు, ఇవి వేయించకుండానే పొడి చేసుకున్నాను. ఇది వచ్చి మెంతులు 3 స్పూన్స్, జీలకర్ర 3 స్పూన్లు వేసేసి వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది 1 కేజీకి 1 గ్లాసు కల్లుప్పు. దీన్ని ఎండలో ఆరబెట్టుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇవన్నీ ఈ ముక్కలు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను, కొట్టుకున్నాం కదండి. వీటిల్లో జీడి ఏం లేకుండా అన్నీ పొడిగుడ్డతో క్లీన్ చేసుకున్నాను. ఊరగాయకి పల్లీల నూనె అయితే తెప్పించాను. మూడు కిలోలకి 1 కిలో నూనె అయితే వేసుకుంటున్నాను. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు.
ఈ నూనె ఇదండి 1 స్పూను పసుపు అయితే వేసుకున్నాం. ముక్కల్ని ఇలా నూనె పోసి పసుపు వేసి ముక్కలు కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం. అప్పుడైతే సంవత్సరం పాటు ముక్క చెడకుండా ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఇది ఇట్లా కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకున్నాం. చెప్పాను కదండి ముందుగానే కేజీకి 1 గ్లాస్ ఉప్పు, పావుసర గ్లాసుతో ఉప్పు. దీన్ని మిక్సీ పట్టుకున్నాను, అది వేసేసుకున్నాం. ఇది ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసిన పొడి. ఇది ఆవపిండి, ఇదే మెయిన్ అండి. ఇవి వచ్చి 150 గ్రాములు ఆవాలు, దీంతో 1.5 గ్లాసు మిరప్పొడి, కూడా 1/2 గ్లాసు, కూడా 1/2 గ్లాసు, ఇది మొత్తం 1.5 గ్లాసు. 3 కిలోలకి 1.5 గ్లాసు కారం. ఇవన్నీ మిక్సీ వేసుకున్నాం. చూడండి, ఇవన్నీ అయితే పొడులన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాను. పొట్టు తీసిన తెల్లగడ్డలన్నీ వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు యావపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకుందాం. చేపెట్టండి. అది సరిపోలేదు, దీంట్లో కూడా వేసి కలుపుకున్నాం. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలా. ఇప్పుడు నూనె ఉంది కదా, మన ముక్కల్లో మిగిలిన నూనె ఉంటుంది కదండి, ఆ నూనె పోసుకుంటూ వేసుకున్నాం.
చూసారు కదా ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మామిడి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నా స్టైల్ అయితే ఇలాగైతే మేము ప్రతి సంవత్సరం ఇలాగే నేను పెట్టుకుంటాను. మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందాం. చూసారు కదా, 3 కిలోలు ఆవకాయని ఈ డబ్బాకి అయితే సరిపోయింది నాకు. దీంట్లో ఉప్పు తక్కువ, నాకైతే అన్నీ సరిపోయాయి. మీకేమైనా ఉప్పు కారం నూనె ఎంత తక్కువ అనిపిస్తే కొంచెం ఊరాక కిందకి దిగినప్పుడు ఎప్పుడైనా కలుపుకోవచ్చు. దీంట్లో కొంచెం అన్నం వేసి కలిపి మా విన్నీ పెడతాను, టేస్ట్ ఎలా అని చూసి చెప్తాడు. చిన్నప్పుడు మా అమ్మ ఆవకాయ పెడితే ఇలా కలిపి పెట్టేదండి మాకు. ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాం మా మమ్మీని మేము. పోయిన సంవత్సరం ఇదే రోజు ఆవకాయ పెడుతుంటే మా అమ్మ మాతో ఉన్నింది, ఇప్పుడు మా అమ్మ మాతో లేదు. ఇప్పుడు ఆవకాయ పెట్టాను కదా, దీంట్లో కొంచెం అన్నం అయితే కలిపి పెడుతున్నాను. ఎలా ఉందో కొత్త ఆవకాయ టేస్ట్ చెప్తాను. టేస్ట్ చెప్తున్నాను. బాగుంది. అన్ని ఫ్లేవర్లు అన్ని కరెక్ట్గా చెప్తున్నాయి. బాగా చేసాము. చూసారా, 3 డేస్కి ఇలా నూనె అయితే పైకి అయితే వచ్చేసింది. దీన్ని ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, ఈ సంవత్సరం పెట్టిన కొత్త ఆవకాయ చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు ముక్క చెదరదండి. దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం రండి.